నంద్యాల మండలం చాబోలు గ్రామంలో ప్రభుత్వ రాజముద్రతో రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ పాల్గొని తొలి విడతలో భాగంగా పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామసభ నిర్వహించి రైతులకు పాస్ పుస్తకాలు అందజేస్తామని, ప్రతి నెల 9వ తేదీన రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతల రంగులు పిచ్చితో కోట్ల డబ్బులు దుర్వినియోగం చేశారని, ప్రజల ఆస్తులపై కూడా జగన్ ఫోటోలు కనిపించేవని, వైసీపీ నేతలకు పిచ్చి మితిమీరిపోయిందని అన్నారు. ప్రతి దానిపై జగన్ ఫోటో చూడలేక ప్రజలు విసిగెత్తి జగన్ ఓడించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఆర్డీఓ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. कलेक्टर से बात करते हैं శాఖ మంత్రి మన ఎన్ఎండి ఫరూక్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ నంద్యాల గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్ ముట్టుపల్లి ఊరు గారికి, మొహమ్మద్ ఇలియాస్ కేసీకి చైర్మన్ గారికి, మౌనిక సర్పంచ్ చాబోల్ గారికి, ప్రభాకర్ రెడ్డి ఎంపీటీసీ వారికి, జావీద్ ఎంపీటీసీ చాబోల్ వారికి, అహ్మద్ హుసేన్ మండల కోఆప్షన్ మెంబర్ వారికి, విశ్వనాథ్ రెడ్డి మండల కన్వీనర్ వారికి, శ్రీవాణి తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ సుగుణశ్రీ, ప్రతి శ్రీనివాస్ గారు, అర్బన్ తహసీల్దార్ గారికి, తర్వాత మా తరుపతి షేక్ వహీదా బి రెడీగా ఉండండి. 2 రూపాయలు ఎక్కడ వచ్చేసింది. వచ్చిందని ఆలోచన చేయాలి. ఏదేమైనా సరే ఈరోజు రైతుల గురించి అంతా ఉన్నారు. ఇక్కడ రైతు సోదరులంతా పెద్ద పెద్ద రైతులు ఉన్నారు మేడం. గత ప్రభుత్వంలో ఈ అమ్మాయి కూడా సర్పంచ్ చేసింది, ఎంపీటీసీ ఉన్నాడు. గత ప్రభుత్వంలో ఈ భూమి ఎవరిది? మీది. మీ భూమికి ఎవరు ఏమున్నాయి? ఇక కూర్చున్న రైతులు ఉన్నారు చాలా మంది. కొలతలు వేసారు. కొలతలు వేసే ప్రతి ఎకరాకు 5 సెంట్లు 4 సెంట్లు 10 ఎకరాలంటే దాదాపు 30 సెంట్లు 40 సెంట్లు వెళ్ళిపోయింది. అవన్నీ ఎక్కడ పోయింది? దాంట్లో మేము ఏం చేశాము? చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఫోటో వద్దు, పొలం భూమి మీది, మా ఫోటో ఎందుకు కదా? అవసరం లేదు కదా. అన్ని తప్పులు జరిగినాయి. దాన్ని సరి చేయాల్సిన బాధ్యత కలెక్టర్లు చేసినట్టు చెప్పినారు. వాళ్ళు విలేజ్ ఆఫీసర్కి అప్పచెప్పినారు. దాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. పాత కార్డులు కూడా అన్నీ తీసుకోండి. మేము కలెక్టర్ గారు చెప్పారు, అమ్మ పాత కార్డులు అంతా మనం లీడర్ చేస్తే దానికి దహనం చేసి రోజులు పెట్టి కొత్త కార్డు మనకి లేదు తొందరగా. కొత్త కార్డులు మనం సర్వే చేసి రైతులు అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేసిన ప్రభుత్వం అందరూ ద్వారా కర్తవ్యం బాధ్యతగా స్వీకరించిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం మీ భూమి మీ హక్కు, ఈ కార్యక్రమం ఎందుకు ఉండాలా? ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మనం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నేను కూడా పొలిటికల్ మాట్లాడి చెప్తున్నా, చాలా మంచి పని చేశాం. ఇప్పుడు ఈ మీ భూమి మీ హక్కు కలెక్టర్ గారు ఉంటే చూడండి, జేసీ గారు కలెక్టర్ చెప్పారు. నేను జేసీ గారు చెప్పాను, సార్ మీరు స్పోర్ట్స్ నెల్లూరు తెచ్చారు, అక్కడ మంచి తిండి పెడతారు, మా రైతులు ఆ స్థాయి ఉండదు చెప్పాను. నేను కనుక్కోండి ఆడపోతే ఇంటి 10 రకాలు పెడతారు. మా దగ్గర అస్తమవుతుంది లేదా? కనులు పెట్టలేదు.
కాబట్టి మా కలెక్టర్ గారు అడ్జస్ట్ అయిపోయినారంటే దాని గురించి ఆలోచించలేదు. జేసీ గారు ఎందుకంటే ఆయన నెల్లూరు ఉన్నాడు, నేను నెల్లూరు మంత్రి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ నెల్లూరు చెప్పాను పక్కన నుంచి మాది ఇది ఇంకా సంతోషపడాలో లేకుంటే సెపరేట్ ర్యాంక్ సెపరేట్ ఇప్పుడు మళ్ళీ మాకు తిని తిని మళ్ళీ మాకు రిపోర్ట్ చేస్తున్నారు. దేశమంతా ఇది బతుకుంటున్నారని ఆ రోజులు బతి అదే బతి తిరిగి వచ్చినాం మనం అంతా. ఓ రోజు జొన్నలు పచ్చ జొన్నలతో ఆ రొట్టెలు తిని మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు అది తినండి ఇంకా రావు మీకు అందరికీ మళ్ళీ హిస్టరీ ఇది రిపీట్ అయింది. మళ్ళీ వెనక్కిపోయింది ప్రపంచం మళ్ళీ అదే తినాలా అని చెప్పి వచ్చారు. జనవరి 1 ఇది వచ్చాను అంటే పిల్లలు తింటున్నారు 2 రోజులు తింటున్నారు. లేకపోతే తినేది మీరు ఆరోగ్యాన్ని బాగుంటుంది. మేమైతే అదే తినాము అదే